నేను ఇప్పుడు 2 రోజుల క్రితమే హోసిన పాట ప్రాక్టీస్ చేశాను మెలోడికా మీద. దాన్ని నేను ప్లే చేశాను. ఎక్కడ ఎవరు దినేష్ నేను వాయించేసాను నేను. అంటే అది ఉండాలంటున్నా నేను. పట్టుకోవాలి ఒక రిథము కానీ అక్కడ ప్రజెంట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంకొకటి ఏదైనా మీటింగ్స్లలో రిథమ్ కరెక్ట్గా ఉండాలి. రిథమ్ కరెక్ట్గా లేకుండా కీబోర్డ్ ఏం చేయలేదు. కాబట్టి మ్యూజిక్ అంటే అందించడానికి కీబోర్డ్ బాగా ప్లే చేయాలంటే రిథమ్ కరెక్ట్గా ఉండాలి మెయిన్. ఇప్పుడు రిథమ్ కరెక్ట్గా లేదు. రిథమ్ ఏమో కీబోర్డ్ ప్లేయర్ ఏమో బాగా ప్లే చేసేవాడే ఉంటాడు కానీ రిథమ్ సపోర్ట్ రావట్లేదు. అందువలన అలాంటి ఆలోచనకి వెళ్ళిపోతుంది. అదొకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి బాగా. నా ఉద్దేశం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఒక పాట కొత్త పాట వచ్చిందిరా అంటే అది మనం వినాలి, పదే వినాలి. నేను ఇంట్లో ఇప్పుడు హోసన పాట ఎప్పటి నుంచి వచ్చిందో అది ఎప్పుడు నేను వింటూనే ఉంటా. అంటే వినాలి, మనం విని అది ప్రజెంట్ చేయాలి మీటింగ్లో. అప్పుడు ఎవరైనా విన్నా కానీ మనల్ని అరే బాగా ప్లే చేసిన. ఇప్పుడు మన సొంత బిట్లు ఎవడు వింటలేదు. ఖచ్చితంగా క్యాసెట్ బిట్లు వాయిస్తేనే బా ఏం వాయించినారు అంటారు. అర్థమైందా? అదొకటి నేర్చుకోవాలి. మీ రిథమ్స్ వాయించే వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పిట్టు పట్టుకోవాలి. డాంగ్రా కొడుతున్నాడా, తబలా కొడుతున్నాడా, ఎట్లా కొడుతున్నాడు, కొత్త ఆలోచనలు వద్దు. ఆ ప్రెజెంట్ కరెక్ట్గా ఉండాలి. అది పాటకి అనుకూలంగా ఉండాలి. కొత్త ఐడియాలు వచ్చి గందరగోళం చేసినాం కాదు, అది బాగుంటుంది. అది నా ఉద్దేశం. అదొకటి తగ్గించుకునే స్వభావం ఉండాలి మెయిన్. అది మనలో ఎవడు ఏమనుకునేది కాదు. నేను ఇన్ని సంవత్సరాలు 2008 సంవత్సరం నుంచి అనుకుంటా, నాకు గుర్తులేదు, 2008 సంవత్సరం నుంచి ఒక మీటింగ్లోకి పోతే పక్కన కార్గో ఎక్స్ట్రీమ్ బోర్డు పెట్టుకొని నేను 403 పెట్టుకొని వాయిస్తుంటే ఆయన మెదలకుండా కూర్చున్నాడు. ఎందుకు మెదలకుండా కూర్చున్నా తెలుసా? నేను చేసుకున్న ఆ టోన్స్ని బట్టి అబ్బా ఇదేంద్రా నా ఎక్స్ట్రీమ్లో కూడా ఇంత బాగా రావట్లేదు. ఆ స్ట్రింగ్స్ అని ఆయన వాయించలేదు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఎర్రగొండపాలెంలో. ఆయన సాక్ష్యం చెప్పేసరికి నాకు మైండ్ పోయింది. ఇదేంద్రా నేను 403 12,000 కీబోర్డ్ ఏంది, ఆయన 1,50,000 కీబోర్డ్ ఏంటంటే ఆయన చెప్పిన మాట అది అని. అసలు ఎట్లా దీంట్లో ఆ స్ట్రింగ్స్ ఏంది అలా వస్తున్నాను. అట్లా మనము చెయ్యాలంటున్నాను నేను. కాబట్టి నేను ఇప్పటికీ కూడా నేను వింటా, ఎవరైనా చేసిన మ్యూజిక్ వింటాను. ఇప్పుడు ఇళయరాజు గారి పాటలు కూడా నేను వింటాను. ఇళయరాజు గారు ఆయనకి ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఏందని. ఏమి తూతు మాత్రంగా మేమేమి ఎవరం లేము, చాలా కష్టపడుతున్నాం ఇందులో. కాబట్టి అందరము ప్యాడ్స్ కీబోర్డ్స్ అందరూ ఒక లింక్లో ఉంటే ఇంకా మనం దుమ్ము రాపవచ్చు. ఇప్పుడు డానీ వారికి అతనికి ఇంకొక ప్యాడ్ల పేరు లింక్ ఉంది, భానుపాలకి ఒక లింక్. వాళ్ళు కరెక్ట్గా